ఆహా మబ్బులు ఓహో సుబ్బులు నీవే నా బుల్బులు టారట టన్ టన్ టరటా టన్ టన్. వుడ్ బి ఫాదర్ ఇన్ లా ఇక్కడే కాసాడు తుమ్మలోను పెడి దొంపదేగా చెప్తా పని. నిదురపో మామయ్య నిదురపోవయ్యా జో జో జో. పొద్దునొచ్చాను మామయ్య. అసర్లేవో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూద్దామనే వచ్చాను. చూసావుగా వెళ్ళు. కాదు అత్తయ్యని చూద్దామని. అత్తయ్యనే మంచి చేసుకుంటున్నావా? మై హార్టీ కండోలెన్సెస్. అబ్బా నీకే ప్రమాదము కలగకుండుగా. థ్యాంక్స్ మావయ్య. మావయ్య కొంచెం కళ్ళు మూసుకో మావయ్య. కళ్ళు మూసుకోవడం ఏమిటో గురకాయ పెడతాను. ఆహా అత్తయ్య నువ్వా? అయ్యయ్యో ఈ మాత్రానికి తూలిపడ్డా. తిండి తినడలే? ఏం తిండిలే అత్తయ్య, అసలే రేషన్ బియ్యం, అందులో రాళ్ళు. అయ్యో పాపం. ఏం పాపంలే అత్తయ్య, నెల్లూరు బియ్యం బ్లాక్ మార్కెట్ లో కొంటున్నాం. సంతోషం. ఏం సంతోషం లే అత్తయ్య, రాత్రి పగళ్ళు కష్టపడి చదవద్దు. సంతోషం. నిద్ర లేకుండా చదువుతున్నావు అన్నమాట. ఏం చదువులే అత్తయ్య, అసలు మనసు దాని మీద ఉంటుంది. అయ్యో పాపం. మరి ఎక్కడుందిరే? అక్కడ. అక్కడంటే? కాదు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. పొయ్యి మీద ఎత్తన పెట్టారా? అయ్యో నామకి మండిపోను. పొయ్యి మీద వంకాయ కూర పడేస్తాను. నీకు మెడ్రాస్ నుంచి ఏం తెచ్చానో తెలుసా? కళ్ళు మూసుకో. తెరు. ఇదే నాకు మద్రాసు నుంచి తీసుకొచ్చింది. అవును, మొదట ఆహారం తర్వాత అలంకారం. అసలైంది ఇంకొకటి ఉంది. ఏది చేతాపు? నైస్ డార్లింగ్. టియా డార్లింగ్. టియా. సుబ్బులు. అమ్మా మా అమ్మ పిలుస్తుంది. సుబ్బులు సుబ్బులు ఇది పెట్టేసుకుని వెళ్ళి సుబ్బులు. నేను తర్వాత పెట్టుకుంటాను. అలా కాదు, 300 మైళ్ళ దూరం నుంచి మోసుకొచ్చాను. నా చేత్తో నన్ను పెట్టినే సుబ్బులు. సార్ తొందరగా పెట్టండి, నేను వెళ్ళాలి. ఇవాళ సినిమాకి వెళ్దామా? అమ్మో మా అమ్మ చంపేస్తుంది. అయితే రేపు వెళ్దాం. మీ అమ్మకి ఎత్తనా బస్కా వేసి. మా ఫ్రెండ్స్ అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. నా ముఠాన్ని తీసుకుని నేను వచ్చేస్తాను. ఆడవాళ్ళ పిక్నిక్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఆది కాలం నుంచి పురుషుడు ఏం చేస్తున్నాడు అదే. అంటే అంటే ఆడది చెప్పినట్టు చెయ్యడమే. ఇక్కడ వస్తున్నా. హాయ్ ఇక్కడ ఉన్నాయి. రండి రండి. ముళ్ళుంటాయి. చంపదిరిపోతుంది, జాగ్రత్త. నిప్పుతో పెరిగిసన్నారా నాతో చెప్పండిరా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ లేత గులాబీ చెక్కిలి తాకి వస్తే. అలాగా అయితే పందెం ఎంత? 10 రూపాయలు. అయితే నాది 10 రూపాయలు. నాది 10 రూపాయలు. మేరా భీ 10 రూపాయలు. 100. ఇప్పుడు మధు ఎదురుతురా. హలో హలో. థ్యాంక్ యూ. మెన్షన్ నాట్. అరే ఏమిటి అలా చూస్తున్నారు? ఆ బుక్ మీద ఏమిటి? ఇక్కడ కొంచెం పైన. పోయిందా? ఇంకొంచెం పైన. పోయిందా? ఎక్స్క్యూజ్ మీ. అయ్యో బాబు, మొత్తానికి నా 10 రూపాయలు. ఏడవకండి రా, మళ్ళీ వాడి దగ్గర అప్పుగా తీసుకుని వాడికే 0 చుట్టేద్దాం.
ఈ గుంపంతా లేకుండా మన ఇద్దరమే ఉంటే ఎంత బాగుండేది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరే చెప్పండి. రేపు. ఎక్కడ? అది మీరే చెప్పండి. ఏటి దగ్గర శేఖర్ గార్డెన్స్ లో. ఆ తోటలోనా? అవును, అక్కడైతే ఎవరు ఉండరు. అయితే రేపు సాయంకాలం 5 గంటలకు. పార్వతి, పార్వతి, ఇవిగో పళ్ళు తెచ్చా. ఇంట్లో ఉన్నాయిగా, మళ్ళీ తెచ్చారు ఎందుకండి? రక్తపోటు వాళ్ళకి బొప్పాయి పళ్ళు తింటే చాలా మంచిదట. అమ్మాయి లలిత, ఈ పళ్ళు కాస్త మీ అమ్మ కోసి పెట్టమ్మా. నాన్న నాకు టైం అవుతోంది. ఎక్కడికమ్మా ఇంత అర్జెంట్ గా బయలుదేరావు? అదే నా స్నేహితురాలు లేదు మాయా, దాని పుట్టినరోజు. ఓ అలాగా, అయితే వెళ్ళరమ్మా, వెళ్ళి. హలో. హలో. థ్యాంక్ యూ. అలా వెళ్ళి కూర్చున్నావా? కూర్చున్నాను. ఇక చెప్పండి. చెప్పరే. అరే ఆ బుగ్గ మీద. ఏయ్ చాలు, నాకు తెలుసులే. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అసలు ఒక పరాయి మగాడు చల్లని సాయంత్రం వేళ రమ్మంటే ఒంటరిగా రావచ్చా? ఆ మగవాడు ఒక పరాయి పిల్లని ఒంటరిగా రమ్మని పిలవచ్చా? నేనెవరూ పరాయి వాళ్ళని పిల్లలేదే. మీరు మాత్రం నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? అవును లలిత, మనం ఇక్కడ ఆడాం, పాడాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం. నిజం లలిత, ఇది మన పూర్వజన్మ వృత్తాంతం. ప్రసాద్, నువ్వు ఎగతాళి కన్నా అందులో నాకేదో నిజం ఉందనిపిస్తుంది. మొదటిసారిగా నిన్ను చూసినాడే ఎక్కడో ఎప్పుడో ఒక ఆత్మీయుడిని తిరిగి చూసినట్లు నా మనసు నీ దగ్గరికి వచ్చేసింది. అవును లలిత, ఏ జన్మాంతర బంధమో కాకపోతే నీ చేయి అందుకోవాలని, చెక్కిలి తాకాలని, నీకు చేరువు కావాలని నా మనస్సు ఎందుకు ఆరాటపడుతుంది? స్టడీ. ప్రసాద్ వద్దు, వద్దు ప్రసాద్, ప్రసాద్ వద్దు, నా మాటేను. ప్రసాద్ ఎవరన్నా చూస్తారు. ప్రసాద్ వద్దు, వద్దు, వద్దంటుంటే పడిపోతా. నా చేతుల్లోనే పడ్డావుగా, వదిలేవు కదా. ఈ జన్మలో ఆ పని చేయను. గోపి, గోపి. ఏం లలిత, ఏమైంది? మధు టైర్లో గాలిపోయింది. ఓ అరే గోపి, సైకిల్ పంపేలా తీసుకురా. ఏం లలిత, నువ్వు పక్కింట్లోనే ఉంటున్నావా? వెళ్ళి మా అమ్మని అడిగిరండి. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు లలిత. ఈ మార్పు ఎందువల్ల కాస్త చేసి చూసి చెప్తారా డాక్టర్? అక్కర్లేదు. నీ కళ్ళు, నీ ప్రవర్తనే నీ వ్యాధి ఏమిటో చెబుతున్నాయి. ఏమిటో? ప్రేమ. ప్రేమ దాస్తే దాగేది కాదు లలిత. నువ్వు ప్రసాద్ని ప్రేమిస్తున్నావు కదా. మధు, కొందరిని ఎందుకు ప్రేమిస్తాము, మరి కొందరిని ఎందుకు ప్రేమించలేము? కారణం చెప్పలేము. ప్రేమ సహజ సిద్ధంగా కలగాలి, కానీ ప్రేమించాలంటే సాధ్యమా? ఓ 5 అయింది, నీకు ఆలస్యం అవుతుంది అనుకుంటాను. వెళ్ళిరా లలిత. లలిత, లలిత, ఏమిటి ఆలోచిస్తున్నా? ఏంది ఇది? దొంగ, ఏదో దాస్తున్నావు. రేపేగా మీ మద్రాసు ప్రయాణం? అవును లలిత, రేపే వెళ్లాల్సి ఉంటుంది. 3 నెలలు ఎలా గడుస్తాయో తలుచుకుంటేనే బాధగా ఉంది. మూడు నెలలకే అంత బాధపడితే ఎలా? మనసు కళ్ళం వేసి బాగా చదివి పరీక్షలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. పరీక్షలు కాగానే రెక్కలు కట్టుకుని వచ్చి నీ ఒళ్ళో వాళ్తాను. ఆ తర్వాత తర్వాత అదే
నిన్ను నా కౌగిల్లో తీసుకుంటాను. అబ్బా ఎంత ఆశ! ఆశ కాదు డియర్, ఆశయం. జీవితాంతం నిన్ను నా కౌగిల్లో కరిగించుకోవాలని, నీలో ప్రతి అణువు నాలో కలకాలం పొదిగించుకోవాలని అనంతమైన... చాలు చాలు కవిత్వం. ముదిరి నారికేళ పాకంలో పడుతోంది. అది సరే గాని మద్రాసుని చూస్తూ నాకేం తెస్తా? చెప్పుకో చూద్దాం. అమ్మ దొంగ, నా చేత చెప్పించాలనా? పోనీ నన్నే చెప్పమంటావా? చెప్పు. నీకు రవ్వల గాజులు తెస్తాను, రత్నాల హారం తెస్తాను. ఎందుకు తెలుసా? ఈ పెళ్లి కూతుర్ని అలంకరించడానికి. ఇంకా సుకుమారమైన ఆమె చేతులకు రవ్వల గాజులు వేస్తాను. తర్వాత అమూల్యమైన నా ప్రేమ కానుకగా అందమైన ఆమె మెడలో ఆ రత్నాల హారాన్ని అలంకరిస్తాను. తర్వాత నా రాణిని పెళ్లి చేసుకుని పూల పల్లకిలో ఎక్కించుకుని బ్యాండ్ మేళంతో తీసుకువెళ్తాను. తర్వాత తర్వాత స్వర్గంలో అలంకరింపబడిన శోభన గదిలో నేను లలిత, లలిత, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేలే. మూడు నెలల్లో వచ్చేస్తానుగా. రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏడవకు మరి.